గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 35 పరుగుల తేడాతో ఓటమి పాలైన ప్లేయర్లు అన్ని జట్లు ఇలా ఉన్నాయి. కేకేఆర్ జట్టు 11 మ్యాచ్లు ఆడి 8 విజయం సాధించి 3 ఓటమి పాలై 16 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ జట్టుకు ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 ఒక మ్యాచ్ గెలిచిన ప్లే ఆఫ్కు వెళ్తుంది. 3 ఓడిపోతే రన్ రేట్ ద్వారా ప్లే ఆఫ్స్కు వెళ్ళవచ్చు. నెంబర్ 2 ఆర్ఆర్ జట్టు 11 మ్యాచ్లు ఆడి 8 విజయం సాధించి 3 ఓటమి పాలై 16 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఆర్ఆర్ జట్టుకి 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 ఒకటి గెలిస్తే ప్లే ఆఫ్స్కు వెళ్తుంది. 3 ఓడిపోతే రన్ రేట్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 3 ఎస్ఆర్హెచ్ 12 మ్యాచ్లు ఆడి 7 విజయం సాధించి 5 ఓటమి పాలై 14 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతుంది. ఎస్ఆర్హెచ్కు ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2 గెలిస్తే ప్లే ఆఫ్స్కు వెళ్తుంది. 2 ఒకటి గెలిస్తే రన్ రేట్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 4 సిఎస్కే 12 మ్యాచ్లు ఆడి 6 విజయం సాధించి 6 ఓడిపోయి 12 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతుంది. సిఎస్కేకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2 రన్ రేట్తో గెలిస్తే 7 మ్యాచ్లో విన్ అవుతుంది. 7 మ్యాచ్లతో గెలిచిన జట్టు ఏ జట్టు అయినా పోటీ పడితే రన్ రేట్ ద్వారా ప్లే ఆఫ్కు చేరవచ్చు. నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్లు ఆడి 6 విజయం సాధించి 6 ఓటమి పాలై 12 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్కి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2 రన్ రేట్తో గెలిస్తే ప్లే ఆఫ్స్కు వెళ్ళవచ్చు. నెంబర్ 6 ఎల్ఎస్జీ 12 మ్యాచ్లు ఆడి 6 విజయం సాధించి 6 ఓటమి పాలై 12 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఎల్ఎస్జీకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 గెలిస్తే రన్ రేట్ ద్వారా ప్లే ఆఫ్స్కు వెళ్ళవచ్చు. నెంబర్ 7 ఆర్సీబీ 12 మ్యాచ్లు ఆడి 5 విజయం సాధించి 7 ఓటమి పాలై 10 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. ఆర్సీబీకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 విజయం సాధిస్తే 7 మ్యాచ్లో విజయం సాధిస్తుంది. అయితే ఏ జట్టు అయినా 7 మ్యాచ్లో విజయం సాధించిన జట్టు పోటీ పడితే రన్ రేట్ ద్వారా ఆర్సీబీకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 8 గుజరాత్ టైటాన్స్ 12 మ్యాచ్లు ఆడి 5 విజయం సాధించి 7 ఓటమి పాలై 10 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ టైటాన్స్కు ఆర్సీబీ లాంటి పరిస్థితే ఉంది. ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి 8 ఓటమి పాలై 8 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతుంది. ముంబైకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 గెలిచిన ప్లే ఆఫ్స్కి వెళ్ళదు. నెంబర్ 10 పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి 8 ఓటమి పాలై 8 పాయింట్లతో 10వ స్థానంలో కొనసాగుతుంది. పంజాబ్ కింగ్స్కి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2 గెలిచిన ప్లే ఆఫ్కు చేరదు. ఈ ఏడాది ప్లే ఆఫ్స్కి వెళ్ళే 4 జట్ల పేర్ల వివరాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.